ఒక గ్రామంలో ఒక చిలిపి పిల్లి ఉండేది. దాని పేరు మిట్టు. ఒకరోజు మిట్టు ఎగురుతున్న సీతాకోకచిలుకలను చూస్తూ నది ఒడ్డున కూర్చొని మెల్లగా మెరిసిపోతూ ప్రవహించే నీటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. మిట్టు తన మెరుస్తున్న ఆకుపచ్చ కళ్ళు పెద్దగా చేసి నీటిలో ఏదో మెరిసిపోతున్నట్లు చూసింది. అది ఏమిటో అని ఆశ్చర్యపోయింది. అది దగ్గరికి వెళ్లి చూస్తూ ఉండగా నీటిలోంచి చిన్న బంగారు చేప పైకి ఎగురుతుంది. మిట్టు ఆశ్చర్యంతో వెనక్కి జారింది. హలో, నా పేరు ఫిను అని చేప చిరునవ్వుతో చెప్పింది. మిట్టు మునుపెప్పుడూ చేపను చూడలేదు. వావ్ ఫిను, నీవు ఎంత అందంగా మెరిసిపోతున్నావు. నేను నీలా ఈత కొట్టగలిగితే ఎంత బాగుండేదో అని మిట్టు సంబరపడింది. ఫిను నవ్వుతూ, నన్ను చూడు, నేను నీలా నేలపైకి ఎగరాలనుకుంటున్నాను. మనం ఇద్దరం కొత్తదేదైనా నేర్చుకుందాం అని చెప్పింది. అలా ఇద్దరూ కొత్త ఆట మొదలుపెట్టారు. మిట్టు అజాగ్రత్తగా ఉండటంతో అది ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. మియావ్ అని అరవసాగింది. ఫిను వెంటనే వచ్చి, మిట్టు, నా తోకను పట్టుకో అని చెప్పింది. ఫిను బలంగా నీటిని తోస్తూ మిట్టును ఒడ్డుకు తీసుకెళ్ళింది. ధన్యవాదాలు ఫిను, నాకు ఈత రావడం కష్టమే అని మిట్టు నవ్వింది. నాకు నేలపై ఎగరడం కష్టంగా ఉంది అని ఫిను నవ్వింది. ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. నిన్ను రోజూ చూసేందుకు వస్తాను, కాని నీటిలోకి వెళ్లను అని మిట్టు చెప్పింది. నేను నీకు ప్రతిరోజూ కొత్త కొత్త కథలు చెప్తాను అని ఫిను చెప్పింది. అలా మిట్టు మరియు ఫిను మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ వేరే ప్రపంచాలలో ఉన్నా వారి హృదయాలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. స్నేహం అంటే ఇదే కదా. ప్లీజ్ లైక్, subscribe our channel.